నమస్తే అండి. వెల్కమ్ టు మాధవీయం, ఒక పిల్లల డాక్టర్గా. ఈరోజు వీడియోలో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దాంట్లో ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ టీనేజ్ ఆడపిల్ల ఆరోగ్యం గురించి మాట్లాడాను. ఈ వీడియోలో ప్రీ ప్రెగ్నెన్సీ పీరియడ్ అంటే గర్భం దాల్చక ముందే కాబోయే తల్లి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద మాట్లాడతాను. First of all, I advise all the women to take decision regarding pregnancy, when to have. So, I advise them to choose and plan your pregnancy. అంటే ఇప్పుడే ఫ్రెష్గా మ్యారేజ్ అయిందనుకోండి, వెంటనే వాళ్ళు వీళ్ళు కంగారు పెట్టారు అని కాకుండా మీ అంతటా మీరు స్వచ్ఛందంగా మీరు ప్రెగ్నెన్సీకి రెడీయా కాదా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోండి. యాక్చువల్గా ప్రస్తుతం పేరెంట్స్ అయితే వాళ్ళు ఫిజికల్గా, ఇమోషనల్గా, ఫైనాన్షియల్గా కూడా తయారుగా ఉన్నారా లేదా అని చూసుకుని అప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు. సపోజ్ పెళ్ళైన వెంటనే యూ వాంట్ టు టేక్ ఏ బ్రేక్ ఫర్ 2 years, 1 year, 2 years, 3 years, టేక్ ఏ బ్రేక్ అండ్ దెన్ ఓన్లీ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ. అండ్ మదర్కి గనక, కాబోయే మదర్కి లెస్ దాన్ 18 years ఏజ్ అయితే గనక మాత్రం ప్లీజ్ వెయిట్. 18 సంవత్సరాలు అనేది ఒక స్త్రీ గర్భం దాల్చడానికి కనీస వయస్సు. అప్పుడే స్త్రీ శరీరం గర్భం దాల్చడానికి అనువుగా ఉంటుంది. నెక్స్ట్, ఇంతకుముందు మీకు ఆల్రెడీ ఒకళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు ఇంతకుముందు కాన్పుకి ఇప్పుడు కాన్పుకి కనీసం 2 సంవత్సరాల గ్యాప్ ఉండేటట్లు చూసుకోండి. అప్పుడే అంతకుముందు పుట్టిన బిడ్డ, తల్లి, పుట్టబోయే బిడ్డ అందరూ కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, యూ హ్యావ్ డిసైడెడ్ టు గో ఫర్ ప్రెగ్నెన్సీ. దెన్ వ్యాక్సినేషన్స్. ఇంతకు ముందు కనుక మీకు చికెన్ పాక్స్, ఎంఎంఆర్, హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ మీరు వేయించుకొని ఉండకపోతే మాత్రం ఇప్పుడు మీరు ఆ వ్యాక్సిన్స్ వేయించుకోండి. ఐడియల్గా ఈ వ్యాక్సిన్స్ అన్నీ టీనేజ్ ఆడపిల్లలకే వేసేయాలి. ఒకవేళ మీరు వేయించుకోకపోతే కనుక ఇప్పుడు వేయించుకోండి. అండ్ మీరు చికెన్ పాక్స్, ఎంఎంఆర్ వ్యాక్సిన్స్ ఇప్పుడు వేయించుకుంటే మాత్రం నెక్స్ట్ 1 నెల వరకు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే ఈ చికెన్ పాక్స్, ఎంఎంఆర్ వ్యాక్సిన్స్ లైవ్ వైరల్ వ్యాక్సిన్స్. వాటి వల్ల లేత నెలల్లో పిండానికి ఇబ్బందులు రావచ్చు. అందుకని ఈ వ్యాక్సిన్స్ వేయించుకుంటే 1 month ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయండి. తర్వాత పెరికన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ అంటే మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ గర్భం వచ్చిన తర్వాత 3 నెలల వరకు కూడా మీరు ఫోలిక్ యాసిడ్, ఇది ఒక విటమిన్ అండి, దీన్ని 400 micrograms 0.4 milligrams డోస్లో ఎవ్రీడే తీసుకోండి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే పుట్టబోయే బిడ్డకి మెదడు, వెన్నుముక సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే, అండ్ వన్స్ యూ హ్యావ్ డిసైడెడ్ టు గో ఫర్ ప్రెగ్నెన్సీ, సే ఎస్ టు హెల్దీ లైఫ్ స్టైల్. సే నో టు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ ఇల్లిసిట్ డ్రగ్స్. ఇలాంటి ఏమైనా అలవాట్లు ఉంటే దయచేసి సే నో, స్టాప్ టేకింగ్ దెమ్. అండ్ ఇండల్జ్ ఇన్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే డైట్, ఎక్సర్సైజ్, హైజీన్ ఎట్సెట్రా. డైట్, టేక్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. అండ్ మనం ఎక్కువగా తీసుకునే కార్బోహైడ్రేట్స్ డైట్లో గో ఫర్ whole grains like brown rice, oats, whole wheat chapatis అవి తీసుకోండి. అండ్ ప్రోటీన్స్, డోంట్ ఫర్గెట్ టు ఇంక్లూడ్ సిగ్నిఫికెంట్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్. వెజిటేరియన్స్లో దాల్, మిల్క్ ప్రోడక్ట్స్, సోయ్ ఇవన్నీ ఉండేటట్టుగా చూసుకోండి, నట్స్ ఎట్సెట్రా. అండ్ నాన్ వెజిటేరియన్స్కి అయితే ఎగ్స్, చికెన్ అండ్ ఫిష్, దీస్ ఆర్ ఆల్ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్. ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండే బెల్లంతో చేసిన వస్తువులు అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. హ్యావ్ 2 to 3 servings ఆఫ్ ఫ్రూట్స్ ఎవ్రీ డే అండ్ 10 to 12 glasses ఆఫ్ వాటర్. నెక్స్ట్, ఎక్సర్సైజ్ ఈజ్ ఎ మస్ట్. అండ్ ఎక్సర్సైజ్, డైట్ చాలా మందికి ప్రస్తుతం రోజుల్లో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా మందిలో ఇప్పుడు ఊబకాయం, ఓవర్ వెయిట్, పీసీఓడి సమస్యలు చూస్తున్నాం. అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక మీరు ముందే డాక్టర్లను సలహా తీసుకొని ఆ సమస్యల్ని అధిగమించండి.
కమింగ్ టు ఎక్సర్సైజ్ అంటే గో ఫర్ వాకింగ్, అండ్ కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ కాదండి, గో ఫర్ బ్రిస్క్ వాకింగ్. సిగ్నిఫికెంట్ ఎక్సర్సైజ్ అంటే బ్రిస్క్ వాకింగ్ అంటే ఎట్లా ఉండాలి అంటే, మనం అంత స్పీడ్గా నడుస్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళతో మాట్లాడడానికి వీలు కానంత స్పీడ్గా నడవండి. హిట్ ద జిమ్స్, అండ్ జిమ్లో కార్డియో అంటే ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్తో పాటు చక్కగా వెయిట్ ట్రైనింగ్ చేయండి. ఈ వెయిట్ ట్రైనింగ్ వల్ల లీన్ మజిల్ మాస్ పెరుగుతుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హైజీన్, యువర్ పర్సనల్ బాడీ హైజీన్, హ్యాండ్ హైజీన్, ఫుడ్ హైజీన్, ఇవన్నీ ఫాలో అవ్వండి. గో ఫర్ సేఫ్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్. అవాయిడ్ జంక్ ఫుడ్ లైక్ డీప్ ఫ్రైస్, మైదాతో చేసినవి, డాల్డాతో చేసినవి, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. తర్వాత ఇమోషనల్ హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. స్టే హ్యాపీ. మీరు చక్కగా మీకు ఇష్టమైన మనసుకు నచ్చిన వ్యాపకాలు లైక్ పెయింటింగో, బుక్ రీడింగో, వాచింగ్ గుడ్ కంటెంట్, టెలివిజను, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. స్టే హ్యాపీ బికాస్ సంథింగ్ వండర్ఫుల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ. మాధవీయం, ఒక పిల్లల డాక్టర్గా.